కర్నూలులో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. మెడికల్ కాలేజ్ నుంచి రాజ్ విహార్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇక రాజ్ విహార్ సెంటర్లో మానవహారం చేపట్టారు. వైద్య విద్యార్థులకు స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని, ఇక స్పందించకపోతే ఆందోళనను మరింత తీవ్ర ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. జిల్లా డాక్టర్లైన మేమందరం ఇలా రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ప్రాణాలు కాపాడవలసిన వైద్యులు ఇలా రోడ్డు మీదకి దిగారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో మీరు ఊహించుకోవచ్చు. మేము అడిగిన 30% ప్రతివాదులకి గవర్నమెంట్ ఏమాత్రం స్పందన లేకుండా 3% మాత్రమే పెంచుతామని చెప్పడం జరిగింది. ఇది మేము పనిచేసే గంటలకు కానీ ఏ మాత్రం సరిపోదు. బయట జనాలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఇక్కడ పనిచేసి బయట కూడా పనిచేస్తారు. కాదు, మేము జూనియర్ డాక్టర్లు అనగా పీజీలకు, ఇంటర్లకు, అంతేకాకుండా సూపర్ స్పెషాలిటీ పీజీస్ ఎక్కువ లోడ్ ఏదైతే ఉంటుందో మీరు హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వగానే చూసే ఫస్ట్ డాక్టర్ మేమే. అయినా సరే మేము ఇంత పని చేసిన తర్వాత కూడా ప్రతి పనికి ఇంత జీతం అని ఉంటుంది, కానీ మా పనికి తగ్గ జీతం ఎందుకు లేదు? బయట చూస్తే వేరే వృత్తిలో ఏ ఇంజనీర్ అయినా, లాయర్ అయినా ఇన్ని గంటలకి ఇంత జీతం అని వస్తుంది. మాకు ఎటువంటి పని గంటలు లేవు. ఎన్ని గంటలు పనిచేయమంటే అన్ని గంటలు పనిచేయాల్సి వస్తుంది. మేమందరం కేఎంసీ స్టూడెంట్స్, కేఎంసీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాము, ఇంటర్న్స్ ఉన్నారు అందరం. మామూలుగా ఎందుకు ఈ ర్యాలీ అంతా చేస్తున్నాము అని అంటే, మామూలుగా మనం చేసే వర్క్ కానీ మనకు వచ్చే సైఫండ్ కానీ ఎటువంటి సంబంధము లేదు. ముందు నుంచి ఎప్పుడనంటే 2009 నుంచి కానీ చూసుకున్నట్టయితే ఒక నోటీస్ అయితే ఉంది, బయాన్యువల్ గా మనకి సైఫండ్ పెంచుతూ ఉండాలి అని చెప్పి. మామూలుగా అయితే ఇప్పుడు 30% వరకు పెంచాల్సింది, కానీ మనకు గవర్నమెంట్ మొన్న వరకు కూడా 3% వరకు పెంచుతాము అన్నట్టు చెప్తుంది. అది కూడా ఏంటి, 9 to 1 వరకు ఉన్నప్పుడు అప్పుడు సైఫండ్ సరిపోయేది, కానీ ఈ మధ్యలో 9 to 4 కూడా కంటిన్యూస్ గా చేశారు. ఆ మధ్యలో ఏంటి, లంచ్ బ్రేక్స్ కూడా తీసుకోకుండా మనకు వర్క్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ చేసే ఇంక్రిమెంట్ 2009 నుంచి 3%, టిల్ నౌ 30% కావాలి. ప్రస్తుతానికి గవర్నమెంట్ గారు 3% ఇస్తా ఉంటున్నారు హైక్. మేము రిక్వెస్ట్ చేసేది కనుక 15% పెంచమని చెప్పి, వెసలుబాటు చేయమని చెప్పి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఇన్సూరెన్స్ పెరిగి ఉంది, కష్టాల్లో ఉన్నాము, డాక్టర్గా చేసే ఖర్చులు కూడా పెరిగినాయి. దయవుంచి గవర్నమెంట్ మా మీద కొంచెం సహకారం చేసి కరోనాతో కనీసం 15% ఇంక్రిమెంట్ పెంచాలని కోరుకుంటున్నాం. మేము కర్నూలు మెడికల్ కాలేజ్ డాక్టర్స్ ఈరోజు డాక్టర్లందరూ ఇలా రోడ్డు పైన వచ్చి ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు, కారణం తెలియాలి. ఇది 4వ రోజు ప్రొటెస్ట్. ఎందుకు అంటే 2009 నుండి మాకు ఒక జియో అనేది పాస్ అయింది. ప్రతి 2 సంవత్సరాలకి స్టైఫండ్ అనేది 5% హైక్ చేయాలా అని చెప్పి పెట్టినారు. కానీ మాకు ఈ సంవత్సరం జనవరి నుండి మాకు హైక్ అనేది ఏమీ లేదు. 4 రోజుల నుంచి మనము ఇంతకు ముందు కూడా 10 రోజుల నుంచి వాళ్ళ లెటర్లు అనేది పంపించాము, రిటర్న్ లెటర్స్ కూడా పంపించాము, మెయిల్స్ కూడా పంపించాము, కానీ